అందరికీ నమస్తే అండి. ఈరోజు ఇంట్రడక్షన్ ఆఫ్ సర్వే అనగా ఏదైనా సంస్థ గురించి కానీ, ఏదైనా విషయం గురించి కానీ, వస్తువు గురించి కానీ సమగ్రమైన పూర్తి వివరములను సేకరించి శాస్త్రీయబద్ధంగా అట్టి వివరాలను భద్రపరచడాన్ని సర్వే అంటారు. అలాగే భూమికి సంబంధించిన వివరములు రైతువారీగా అనగా ప్రతి రైతు యొక్క భూమి హద్దులు, వాటి కొలతలు, విస్తీర్ణము, మ్యాపు, భౌగోళిక గుర్తులు, భూమి కంఠము, దాని విలువ, శిస్తు మొదలైన భూ వివరాలన్నింటినీ సేకరించి చట్టపరంగా గుర్తించి భద్రపరచడాన్నే మనం భూ సర్వే లేదా రెవెన్యూ సర్వే అని అంటాము. సర్వే పరికరాలు: గొలుసు, క్రాస్ స్టాఫ్, మేకులు, ప్రామాణిక దండం, జెండాలు. గొలుసు 2 స్థానాల మధ్య దూరము కొలుచుటకు ఇది ఒక బలమైన ఇనుము లేక ఉక్కు తీగతో తయారు చేయబడి ఇరుపక్కల పట్టుకొనుటకు అనువుగా 2 ఇత్తడి కడియాలు ఉండును. ఒక లింకులో ఒక పొడవైన తీగ 1 లేదా 2 కన్నా ఎక్కువగాని చేయున్న ఉంగరములను చేరి ఉండును. మెట్రిక్ చైన్: ఈ గొలుసు లింకులు అనబడు 100 సమభాగాలుగా విభజించబడి ఉండును. దీని మొత్తం పొడవు 20 మీటర్ల పొడవు కలిగి ఉండును. ఒక్కొక్క లింకు 20 సెంటీమీటర్లు కలిగి ఉంటుంది. గొలుసు యొక్క మధ్యలో అనగా ఖచ్చితంగా సమభాగంలో 50 లింకుల దూరంలో ఒక గుండ్రని ఇత్తడి బిళ్ళ అమర్చి ఉంటుంది. ప్రతి కొన నుండి వరుసగా 10, 20, 30, 40 లింకులకి వద్ద 1, 2, 3, 4 నాలుకల కొనల గల ఇత్తడితో చేయబడిన సూచికలు ఉండును. వీటి వలన లింకుల సంఖ్య తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. గొలుసును ఒక సెంటర్ నుంచి మడత పెట్టుకోవడానికి, మలుచుకోవడానికి, అదేవిధంగా మోసుకుపోవడానికి వీలుగా చాలా అనువుగా ఉంటుంది. ఇక్కడ మనం చిత్రంలో చూసినట్టయితే అటొక ఇత్తడి గడము, ఇటొక ఇత్తడి గడము. ఇక్కడ మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేస్తే 10, 90, 20, 80, 30, 70, 40, 60, 50, 50 ఇలా కడం ఉండడం జరుగుతుంది. మనం లింకులను ఈజీగా లెక్క పెట్టడానికి ఇట్లా ఈజీగా మనకి నాలుకలు అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసాము కదా, ఇక్కడ ఒక నాలుక, ఇది 2, 3, 4, ఇది ఒక నార్మల్ బిల్లలాగా ఉంటుంది. ఓకే, ఇది చైన్. ఇందులో మనకు క్రాస్ స్టాఫ్. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ స్టాఫ్ అనేది సర్వేలో అత్యంత ఉపయోగమైన సాధనం. దీంతో 90 degrees కోణం ఏర్పాటు చేయుటకు, లంబకోణం ఏర్పాటు చేయుటకు వీలుగా ఉంటుంది. దీనిలో ముఖ్యంగా రెండు భాగాలు ఉంటాయి. ఇనుప ఊచ, రెండోది కొయ్యదిమ్మ. కొయ్యదిమ్మ వచ్చేసి మనకు 4 అంగుళాల చదరపుతో తర్వాత 2.5 అంగుళాల దళసరి కలిగి ఉండును. తలభాగం పైన 1.5 ఇంచ్ అంగుళం లోతుతో సమభాగాలుగా 4 ఏర్పడేటట్లు 90 degrees సమకోణం వచ్చులాగా 2 గదులను అనుపంతో కోయబడి ఉండును. ఉపాయాలు: గొలుసు లైన్ 2 బిందువుల మధ్య సరళరేఖపై సమకోణంగా ఏర్పడుటకు, గొలుసు లైన్పై నుండి దీనికెదురుగా ఒక బిందువు ఆఫ్సెట్ లేక లంబకోణంను ఏర్పరచుటకు, అట్టి స్థానంను కనుగొనుటకు, కొలవబడు మధ్య దూరంలో ఆటంకంలో ఉన్న వాటి కొలతలను కనుగొనుటకు ఎంతగానో ఉపయోగపడును. కొలిచిన క్షేత్రంలో రాళ్ళు చెడిపోయినా వాటిని మళ్ళీ సాధించుటకు కూడా ఉపయోగపడును. ఒక లైన్ను తిన్నగా పొడిగించడానికి కూడా ఇది క్రాస్ స్టాఫ్ అనేది ఇక్కడ పటంలో చూపించిన విధంగా తల భాగంలో దాని యొక్క 4 అంగుళాల తల దళసరి హైట్ వచ్చేసి 2.5 అంగుళాలు. ఈ మధ్యలో ఇక్కడ గాడీలు ఇప్పుడు 1/2 ఇంచ్తో ఇలా గాడీలు చేసి 4 గదులుగా ఉండడం జరుగుతుంది. 4 సమభాగాలుగా ఉండి 2 గదులుగా ఉండడం జరుగుతుంది. దీని ద్వారా ఈ యొక్క ఎడ్జ్ నుండి మనం చూసి ఆ యొక్క 2 దానికి 90 degrees ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. తర్వాత మనకు మరొక వచ్చేసి మేకులు. ఇవి సుమారు 1 అడుగు నుండి 1.5 అడుగుల అనగా 30 నుంచి 45 సెంటీమీటర్ల పొడవు కలిగి ఉండి ఇనుప లేక ఉక్కు తీగతో చేయబడి భూమిలోకి సులువుగా గుచ్చుకుపోవుటకు కింద కొన సూదిమణిగా ఉండును. పట్టుకొనుటకు వీలుగా 2 వక్రాకారముగా వంచబడి ఉండును. ఒక్కొక్క రేఖ యొక్క పొడవు
గొలుసులు దూరం కొలిచినది అనేది సులభంగా తెలుసుకొనుటకు ఇవి ఉపయోగపడను. ప్రతి చైన్తో పాటు ఇవి ఒక 10 ఉండాలను. తర్వాత ప్రామాణిక దండం మనం ఉపయోగించే గొలుసు యొక్క నిడివిడి ఖచ్చితంగా ఉందా లేదా అని కొలుచుటకు దీన్ని ఉపయోగిస్తారు. ఎందుకనగా గొలుసు ఎండాకాలంలో వ్యాకోచము, చలికాలంలో గుంజించుకోవడం జరుగుతుంది. ఇది 1.5 అడుగుల వ్యాసం కలిగి 10 లింకుల పొడవు కలిగి వెదురు లేక టేకు కర్రతో తయారు చేయబడి ఉంటుంది. ప్రతి లింకుకు వద్ద ఒక గాడి చెక్కబడి ఉంటుంది. 2 కొనలు అరిగిపోకుండా ఇత్తడి పనులు వేయబడి ఉండును. ఈ కొలత చేయుటకు ముందు దీనితో గొలుసును చెక్ చేసుకొనెదరు. తర్వాత జెండాలు సరిహద్దు భూముల వంపులు సులభంగా గుర్తించుటకు వాటి మధ్య దూరం కొలుచుటకు ఆయా స్థానాల్లో ఇవి పాతురు. ఎరుపు, తెలుపు రంగు గల వస్త్రములను కలిపి సమభాగములుగా దీర్ఘచతురస్రంగా నుండుట తయారు చేస్తారు. వీటిని సుమారు 6 ఫీట్ల వెదురు కర్రకు తొడిగి వంపులో సరిహద్దు వద్ద స్థానం వద్ద పాదుతారు. ఇవి మొత్తం మనము మెయిన్గా యూజ్ చేసేటువంటి పరికరాలు. గొలుసు, క్రాస్ స్టాఫ్, తర్వాత 3వది యారోస్ మేకులు, తర్వాత 4వది ప్రామాణిక దండం, 5వది జెండాలు. ఇవి అయిపోయిన తర్వాత మనకు హైదరాబాద్ రెవెన్యూ చట్టం 1370 ఇందులో మనకు ముఖ్యమైన సెక్షన్స్ గురించి మనం డిస్కషన్ చేసుకుంటున్నాం. ఇందులో సెక్షన్ 77 ప్రభుత్వం ఏ ప్రాంతంలోనైనా రెవెన్యూ సర్వే చేయవచ్చును. సెక్షన్ 78 సర్వే సమయంలో భూమి పట్టాదారు లేదా వారి ఏజెంట్లకు హాజరై వివరాలు అందించవలసిందిగా గ్రామంలో దండోరా ద్వారా ప్రకటన చేయాలి. ఇందులో గ్రామ అధికారులు, సేవకులు సహాయంతో ఇది జరుగుతుంది. సెక్షన్ 79 సర్వే విస్తీర్ణం స్థిరంగా ఉండాలి, ఎక్కువ ఉండరాదు, తక్కువ ఉండకూడదు. సెక్షన్ 87 ఇది రైతులకు వరప్రసాదం లాంటిది. ఈ సెక్షన్ వల్ల సర్వే ముగిసిన తర్వాత ఏమైనా సర్వేలో తప్పులు, విస్తీర్ణం, పేరు నమోదులో తప్పులు ఉంటే 2 సంవత్సరాల లోపు అప్పీల్ చేసుకునే అధికారం. ఒకవేళ ప్రత్యేక కారణం ఉంటే 2 సంవత్సరాల తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దానికి ఆ సంబంధిత అధికారి సంతృప్తిగా ఉండాలి. సెక్షన్ 87 సర్వే పూర్తి అయిన తర్వాత రికార్డులను కలెక్టర్కు అప్పగిస్తారు. కలెక్టర్ ఆయా అమలు కోసం ఆయా మండల ఆఫీస్కు పంపిస్తాడు. పంపించిన తర్వాత వాళ్ళు సంబంధిత తాలూకాదార్ వాడిని అమలు చేస్తాడు. తర్వాత సెక్షన్ 90 గ్రామాల మధ్య సరిహద్దులు నిర్ణయించడానికి కమిషనర్ సర్వే లేదా కలెక్టర్ లేదా సర్వే అధికారులకు అధికారం కలదు. ఏమైనా డిస్ట్రిబ్యూటర్ ల్యాండ్ ఉంటే మనము పైకి అప్పీల్ చేసి కమిషనర్ గారికి లేదా డిప్యూటీ కమిషనర్ గారికి అప్పీల్ చేయాలను. మనం తగాదా ఉన్న భూములలో మనం సర్వే చేయరాదు. తర్వాత సెక్షన్ 91 పట్టాదారులు చూపిన హద్దులను సరైనవిగా అధికారి భావిస్తే తగాదా లేని హద్దులుగా నియమించవచ్చు. తగాదా ఉన్నా కూడా రికార్డును నమోదు చేయండి. ఒకవేళ అవి హద్దులు కరెక్ట్ అని మనకు అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తే మనం వాటిని పునర్ప్రతిష్ఠించి దానికి ఒకవేళ అనుభవదారు లేకున్నా కూడా మనం దాన్ని రికార్డులను నమోదు చేయవచ్చు. సెక్షన్ 94 సర్వే హద్దురాళ్ల నిర్మాణం లేదా మరమ్మతులు చేయడానికి ఖర్చును సంబంధిత పట్టాదారు దగ్గర నుండి శిస్తు రూపంలో వసూలు చేయవచ్చును. సెక్షన్ 95 హద్దురాళ్ల ఆకారం, ధర, మన్నిక, వాతావరణము మరియు భూస్థితిగతుల ఆధారంగా నిర్ణయించబడుతుంది. సెక్షన్ 96 సర్వే పూర్తి అయిన తర్వాత రికార్డులను అమలై హద్దురాళ్ల నిర్వహణ బాధ్యత జిల్లా కలెక్టర్ గారిదే ఉంటుంది. సెక్షన్ 97 సర్వే సరిహద్దుల సంరక్షణ రైతు బాధ్యత. కాపాడుకోలేని పక్షంలో అతనికి నోటీసులు ఇచ్చి వాటికి అగు ఖర్చును భూమి శిస్తు రూపంలో వసూలు చేస్తారు. సెక్షన్ 98 కావాలనే హద్దులను తొలగించి ఎవరైనా నష్టపరిస్తే అతనిపైన సంబంధిత అధికారికి ఫిర్యాదు చేసి అతనికి జరిమానాతో పాటు రాళ్లను పునరుద్ధరించడానికి అయ్యే ఖర్చులో 4 రెట్లు అపరాధ రుసుముగా వసూలు చేసే అధికారం. ఇందులో మనకు
సెక్షన్ 77 ప్రభుత్వం ఏ ప్రాంతంలోనైనా సర్వే చేయొచ్చు. సెక్షన్ 78 సర్వే సమయంలో నోటీసులు కానీ దండోరా కానీ సంబంధిత గ్రామంలో చేయాలి. సెక్షన్ 97 సర్వే విస్తీర్ణం స్థిరంగా ఉండాలి. 87 వరప్రసాదం లాంటిది ఏమైనా తప్పులు ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. 88 సర్వే పూర్తి అయిన తర్వాత సంబంధిత రికార్డులను కలెక్టరేట్ గారికి అప్పగించడం. 90 గ్రామాల మధ్య ఏమైనా సర్వే డిస్ట్రిబ్యూషన్ ఉంటే వాటిని సంబంధిత అధికారికి అప్పీల్ చేయమని చెప్పడం. 91 ఎటువంటి హద్దులలో ప్రాబ్లం లేదనుకున్నప్పుడు ఆ రైతులు వాటిని మనం హద్దులను పునరుద్ధరించవచ్చు. సెక్షన్ 94 సర్వే రాళ్లకు అయ్యే ఖర్చును సంబంధిత పట్టాదారు వద్ద నుంచి వసూలు చేసుకోవచ్చు. తర్వాత సెక్షన్ 95 రాళ్ళు ఆకారం మన్నిక ధర ఆధారంగా భూస్థితిగతుల ఆధారంగా వాటిని నిర్ణయించబడుతుంది. తర్వాత సెక్షన్ 96 సర్వే పూర్తి అయిన తర్వాత ఆ యొక్క హద్దురాళ్ళు సరిహద్దుల నిర్వహణ పూర్తిగా బాధ్యత కలెక్టర్ గారిదే ఉంటుంది. తర్వాత సెక్షన్ 97 ఎవరి సరిహద్దులకు వారే బాధ్యత. ఒకవేళ కాపాడుకోలేని పక్షంలో అతనికి నోటీసులు ఇచ్చి రాళ్లను పునరుద్ధరించి దానికి అయ్యే ఖర్చును అతని రైతు దగ్గర వసూలు చేసే అధికారం. సెక్షన్ 98 కావాలనే ఎవరైనా నష్టపరిస్తే ఎవరైనా సరిహద్దు రాళ్లను పీకి వేయడం కానీ నష్టపరిస్తే అతనిపైన సంబంధిత అధికారికి తో విచారణ జరిపి అతనికి 4 రెట్ల అపరాధ రుసుముతో పాటు శిక్షను కూడా విధిస్తారు. ఇవి మనకు హైదరాబాద్ సెక్షన్లో చాలా ముఖ్యమైన సెక్షన్స్. తర్వాత మనకు టర్మినాలజీ. మన సర్వే టర్మినాల్లో కొన్ని పదాలను మనం యూజ్ చేయడం జరుగుతుంది. అవే ఆధార్ బేస్ లైన్ గ్రామ సరిహద్దులో దక్షిణం నుంచి ఉత్తరం దాకా వ్యవసాయమైన భూమిలో ఎలాంటి ఆటంకం లేకుండా గీసేటువంటి లైనే ఆధార్ లేదా బేస్ లైన్ అంటారు. తర్వాత కాట్కూన్ పర్పెండిక్యులర్ లైన్, ఇది ఆధార్కు 90 డిగ్రీస్ కోణంతో గ్రామ పడమర నుంచి తూర్పుకు గీసే లంబరేఖ. తర్వాత కరణ్ హైపోటెన్షన్ ఆధార్ మరియు కాట్కూన్ల చివరలను కలిపే త్రిభుజ రేఖను కరణ్ అంటారు, దీన్నే కర్రం అంటారు. డ్యామ్ ఆధార్ కాట్కూన్ కరణ్ లైన్ల మీద నిశ్చితమైన గుర్తులు పెట్టి చిన్న చిన్న గుర్తులు గుర్తులు ఉంటాయి. దీనికి ఒక 4 ఫీట్ల కర్రను పాతి దానిపైన ఒక మట్టి కుండను బోర్లించి దానికి సున్నం వేస్తారు. దీనివల్ల ఏంటంటే ఈ ఆధార్ లైన్ కావచ్చు, తర్వాత కాట్కూన్ లైన్ కావచ్చు, కరెంట్ లైన్స్ కావచ్చు, ఎక్కడ కూడా వంగిపోకుండా ఒక స్ట్రేట్గా రావడానికి సరళరేఖలుగా రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది. సో ఈ డ్యామ్స్ అనేది కాట్కూన్ ఆధార్ లైన్ల మీద ప్రతి 20 తెలంగాణ గొలుసులకు ఒకటి పెట్టడం జరుగుతుంది. తర్వాత లాంబీ ఒక సర్వే నెంబర్ త్రిసంధి స్థానం నుంచి మరొక సర్వే నెంబర్ త్రిసంధి ఈ స్థానానికి గీసే రేఖనే లాంబీ రేఖ అంటారు. రూంది లాంబీ రేఖ నుంచి పొలం యొక్క చిన్న వంపుకు వేసే దాన్ని లంబరేఖ లేదా రూంది రేఖ అంటారు. క్రాంతి 2 లేదా అంతకన్నా ఎక్కువ పొలంలో కలిసే మూలను క్రాంతి అంటారు. పీనక్ సర్వే పొలం యొక్క వంపులను పీనక్ అంటారు. బాంధన 2 పొలాల మధ్య గల గట్టు లేదా హద్దు రేఖను ఎఫ్ లైన్ అంటారు. తూటక్ రూంది వేసే ప్రతి పాయింట్ను గుర్తించేందుకు ఉపయోగించే చిన్న కొలతను తూటక్ అంటారు. అంటే లాంబీ పైన రూంది ఉండే డిస్టెన్స్ అక్కడ దాని పాయింట్ని తూటక్ అంటారు. బ్రేకింగ్ లైన్. తర్వాత చాల్తా నెంబర్ సర్వేయర్ తాత్కాలికంగా ఇచ్చే నెంబర్ను చాల్తా నెంబర్ అంటారు. మాజీ నెంబర్ బందోబస్తుకు ముందు సర్వే ఉన్న నెంబర్ని పాత నెంబర్ని మాజీ నెంబర్ అంటారు. బందోబస్తు తర్వాత ఇచ్చే పర్మనెంట్ నెంబర్ని సర్వే నెంబర్ అంటారు. ఏక్షేత్తర్ పొలం ఒక ఆకారాన్ని ప్లాట్ చేసి ఇందులో లాంబీ రూంబీ రేఖలు 100 లైన్లుగా ఉంటాయి. తర్వాత ఫీల్డ్ లైన్స్ ఉంటాయి. దీన్ని ఎడమ పేజీలో ఉండడం జరుగుతుంది. తర్వాత బాన్ షెత్తర్ దీన్ని టోన్స్ వేసి గీస్తారు. టోన్స్ వేసి దీనిలో ఓన్లీ ఫీల్డ్ లైన్స్ తర్వాత రాళ్ళ నెంబర్స్ ఎర్ర పెన్నుతో రాస్తారు. దీన్ని బాన్ షెత్తర్ అంటారు. గైరాన్ గ్రామ మొత్తం భూమిలో 10 నుంచి 15% పశువుల మెత కోసం వదిలివేయబడిన భూమిని గైరాన్ అంటారు. తర్వాత ఆయకట్టు నీటి వనరుల ఆధారంగా తరి పంటలకు విస్తీర్ణం
చెరువులో కుంటల కింద పారే వాటిని ఆయకట్టు అంటారు. తలా 30 నుంచి 100 ఎకరాలకు నీరును అందించగల చెరువును లేదా కుంటను దాన్ని తలాబ్ అంటారు. కుంట 30 ఎకరాల లోపు భూములకు నీరును అందించే చిన్న చెరువును కుంట అంటారు. ఖరీజ్ ఖాతా రైతు తన హక్కును వదిలేసి ఆ భూమిని ప్రభుత్వపరం చేస్తే ఏదైనా కారణం చేత ప్రభుత్వం చేస్తే అట్లాంటి భూములన్నిటినీ ఖరీజ్ ఖాతా భూములు అంటారు. వీటికి వారసత్వము ఏమి ఉండదు. ఖాయం టోక్ ఒక సర్వే పొలం యొక్క లాంబీ రేఖ నుండి వేరొక పొలం యొక్క వంపునకు వేసే రూందీనే ఖాయం టోక్ అంటారు. దీని ద్వారా మనం మ్యాపు 2 మ్యాప్లను గీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత మాన్ వ్యవసాయయోగ్యమైన గరిష్ట విస్తీర్ణం. ఏదైతే సర్వే నెంబర్ చాలా పెద్దగా ఉన్న సర్వే నెంబర్లు ఎకరాల కొద్దీ ఉన్న సర్వే నెంబర్లను మాన్ అంటారు. వస్లా పొలం యొక్క విభజనలో ఏర్పడే భాగాలను షామిల్ వస్లా అంటారు. పొలం కలిపిన భాగము. తర్వాత వజాల్ వస్లా అంటే పొలం నుంచి తొలగించిన భాగంను వజాల్ వస్లా అంటారు. గట్ నెంబర్ కొలతకు వీలు లేని భూములకు ఇచ్చే నెంబర్ని రాళ్ళు రప్పలు కొండలు అవి ఇవి ఉన్న వాటికి మనం క్రాస్ స్టాప్ కానీ చైన్ కానీ వాడలేకుండా ఉన్నప్పుడు ఆ చుట్టూ ఉన్న కొలతల ఆధారంగా దానికి ఒక సర్వే నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని గట్ నెంబర్ అంటారు. తర్కారీ భూమి 2 గ్రామాల మధ్య హద్దు వివాదాస్పదం ఉంటే దాన్ని తర్కారీ భూమి అంటారు. గ్రామాల మధ్య కావచ్చు, సరిహద్దుల మధ్య కావచ్చు. దాన్ని మనం బ్రోకెన్ లైన్ ఖండిత లైన్గా చూపించడం జరుగుతుంది. తర్వాత హద్దిరస్తా గ్రామాల సర్వే చేయు సమయంలో 2 గ్రామాల మధ్య వెళ్ళే రహదారిని సరిహద్దు హద్దిరస్తా అంటారు. ఇది 50 లింకులు కలిగి ఉంటుంది. తర్వాత ఊర్లీ రాళ్ళు పెట్టలేని చోట మట్టి దిబ్బలను వేసే పద్ధతిని ఊర్లీ అంటారు. ఎందుకంటే కొన్ని ప్లేస్లలో ఊబిలాగా మట్టి ఉండి అది తొందరగా తడవదు, ఎండవు. అట్లాంటి భూములలో రాళ్ళు పాతే ఈజీగా లోపలికి వెళ్ళడం కానీ అట్లాంటివి జరుగుతాయి. అప్పుడు ఏం చేస్తారంటే 3 ఫీట్ల ఎత్తుతో 2.5 అడుగుల వెడల్పుతో మనకు పొలం రాళ్ళు పాతే ప్లేస్లో దాన్ని పోయడం జరుగుతుంది. తర్వాత బాంధనా పొలం యొక్క వంపుల మధ్య కొలత. గెట్టు యొక్క కొలత. తర్వాత పోరంబోకు అప్రైవేటు వ్యవసాయం యోగం కాని ప్రభుత్వ భూములను పోరంబోకులు అంటారు. అంటే వ్యవసాయానికి పనికి రాకుండా రాళ్ళు రప్పలతో కూడుకున్నటువంటి భూములను పోరంబోకులు అంటారు. తర్వాత గౌరాన్ గ్రామ కంఠం కోసం వదిలివేయబడిన స్థలాన్ని గౌరాన్ అంటారు. పాట్నా స్థలం ప్రకృతి సిద్ధంగా నీరును అందించేది. అంటే చెరువులు కాలువలు ఆధారంగా పండే దాన్ని పాట్నా స్థల్ అంటారు. మోటార్ స్థల్ యాంత్రికంగా నీరునిచ్చే బావులు బుడ్డీలు తర్వాత ఇంకా తదితర వాటిని మోటార్ స్థల్ అంటారు. తరిసోడు వంపులు ఉన్న చోట భాగస్వాముల ఒప్పందంతో హద్దులను సరిచేయడాన్ని తరిసోడు అంటాడు. ఇది మనకు 5 లింకులు ఉంటే దాన్ని సరిచేసే అధికారం ఉంటుంది. తర్వాత సరిహద్దు రాజీనామా 2 గ్రామాల మధ్య సరిహద్దుపై అధికారికంగా ఒప్పంద పత్రాన్ని సరిహద్దు రాజీనామా అంటారు. జార్ పత్రిక చెట్ల ఇతర వివరాలతో కూడిన సర్వే పట్టికను. తీరజ్ పత్రిక హద్దురాళ్ళ పునర్నిర్మాణం ఖర్చుల నమోదును. తీరజ్ అంటే హద్దురాళ్ళు తీసి మనం మళ్ళీ పునరుద్ధరించినప్పుడు వాటికి అయ్యే ఖర్చు అదంతా కూడా రాసే బుక్కునే దాన్ని తీరజ్ పత్రిక అంటారు. తర్వాత పోట్కరా వ్యవసాయానికి పనికిరాని పొలంలో ఉన్న భాగాలను, అంటే వ్యవసాయానికి పనికి వచ్చే భూమిలో అక్కడక్కడ చిన్న రాళ్ళు రప్పలు తర్వాత బాటలు అవి ఇవి ఉంటాయి. వాటిని పోర్ట్ ఖరాబ్ అంటారు. పోర్ట్ నెంబర్ ఒక సర్వే నెంబర్ను విడగొట్టినప్పుడు ఏర్పడే ఉప నెంబర్నే పోర్ట్ నెంబర్ అంటారు. ఎకరము 4840 చదరపు గజాల విస్తీర్ణము 40 గుంటలు. గుంట ఎకరంలో 40వ భాగము 121 చదరపు గజాలు 2.5 సెంట్స్ పెరడ్. గ్రామఖండంలో ఇళ్ళ మధ్య ఖాళీలకు ఇచ్చే
ప్రత్యేక నెంబర్ను పెరడ్ అంటారు, పెరడ్ నెంబర్ అంటారు. అదే ఇప్పుడు మనకు సెక్షన్స్ అయిపోయినాయి. తర్వాత కొన్ని మనం రెగ్యులర్గా యూజ్ చేసే వర్డ్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు తర్వాత మరాఠవాడ సర్వే పద్ధతిలో మనకు ముఖ్యంగా 6 దశలు ఉండడం జరుగుతుంది. ఫస్ట్ది సర్వే, నేలల వర్గీకరణ, సాయిల్ క్లాసిఫికేషన్, మూడవది క్లాసర్ ఆకార్, తర్వాత 4వది జమాబందీ, 5వది సున్వాయి, తర్వాత 6వది బైఫర్కేషన్, ఇంప్లిమెంటేషన్. ఈ సర్వేలో మనం ముఖ్యంగా చేసేది ఏంటంటే గ్రామ సరిహద్దుల నిర్ణయం, సరిహద్దు రాళ్లను పాటించుట, ఆధార్ కార్టూన్ కరణలను గీయడం, టీకాలను తయారు చేయడం, భూముల కొలతలు లాంబీ రుంబీల ఆధారంగా లెక్క చేయడము, తర్వాత పాత సర్వే వివరాలను సేకరణ చేయడము. ఈ కార్యక్రమాలు చేస్తే మనం సర్వేలో అయిపోతుంది. ఇందులో మనం సర్వే చేసిన తర్వాత ప్రధానమైన పుస్తకాలు మరియు నక్షలు, పక్కా బుక్, చాల్తా నెంబర్ల ఆధారంగా ఆకారము, ఏక్షెత్తరు, బాన్సెత్తరు, విస్తీర్ణము. అంటే పక్కా బుక్ ఎడమ పేజీలో లాంబీ రొంబీ రేఖలను గీస్తూ ఒక ఫీల్డ్ లైన్స్ లాంబీ రొంబీ రేఖలను ఖండిత రేఖలుగా గీస్తూ ఫీల్డ్ లైన్స్లను గీస్తారు. దీనిలో సర్వే నెంబర్సు, చాల్తా నెంబర్సు వేస్తారు. మళ్ళీ తర్వాత అందులోనే దాని పక్క పొంటి మళ్ళీ టోన్స్ ద్వారా ఓన్లీ ఫీల్డ్ లైన్స్ వేసి రాళ్ళ సంఖ్యను ఎర్ర పెన్నుతో రాస్తారు. తర్వాత మళ్ళీ కుడివైపు పేజీలో మన చాల్తా నెంబర్, వస్లా నెంబర్ల ఆధారంగా విస్తీర్ణంను క్యాలిక్యులేషన్ చేస్తారు. దీన్ని పక్కా బుక్ అంటారు. మోజోనీ ప్లాట్, ఒక టీకాలోని అన్ని చాల్తా నెంబర్ల మ్యాప్లు అన్నింటినీ కలిపి ఒక దిక్కు కంబైన్గా గీయడాన్ని మోజోనీ ప్లాట్ అంటారు. ఇది 8 inches = 1 మైల్లో అయితే, కృషి భూమిలో అయితే 8 inches = 1 మైల్గా గీస్తారు. తర్వాత 16 inches = 1 మైల్గా అయితే తరి భూములు అయితే ఈ స్కేల్ను ఉపయోగించి కొలుస్తారు. తర్వాత సర్నక్ష, అన్ని టీకాలన్నింటినీ కలిసి మొత్తం ఒక ఆధార్, కరణ్, కార్టూన్ లైన్లను గీసి వాటి ఆధారంగా ఈ యొక్క మొత్తం అన్ని సర్వే నెంబర్లను అందులో భౌగోళిక గుర్తులతో సహా ఒక మ్యాప్ను గీస్తారు. దాన్ని సర్నక్ష అంటారు. టీకాబందీ రిజిస్టర్, ఇది పాత రెవెన్యూ రికార్డులు, సర్వే నెంబర్లు, భూమి వర్గీకరణ, నీటిపారుదల రంగ పట్వారీ తయారు చేస్తారు. తర్వాత మాజీ నెంబర్ జడ్తి అంటే పాత సర్వే నెంబర్లు మరియు కొత్త సర్వే నెంబర్ల మధ్య సంబంధం. పాత సర్వే నెంబర్ నుంచి కొత్త సర్వే నెంబర్ ఎందుకు వచ్చింది, దాని ప్రాబ్లం ఏంటి, అన్ని సర్వే నెంబర్లు మిస్ కాకుండా ఉండేందుకు ఈ మాజీ నెంబర్ జడ్తి అనేది జరుగుతుంది. ఈ పాత భూముల్లో ఎంత శిస్తు వసూలు చేసిళ్ళు, ఇప్పుడు ఎంత శిస్తు వసూలు అవుతుంది అనేది మొత్తం ఒక రెండింటి మధ్యలో డిఫరెన్స్ అనేది చూపెట్టడానికి ఈ యొక్క మాజీ నెంబర్ జడ్తి అనేది తయారు చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు నేలల వర్గీకరణ, సాయిల్ క్లాసిఫికేషన్. సర్వే సరిహద్దులు నేలలను వర్గీకరించేటప్పుడు అనుభవజ్ఞులైన సర్వేలను నియమిస్తారు. ఈ వర్గీకరణ ప్రక్రియను నిర్వహించే వ్యక్తిని క్లాసర్ అంటారు. ఈ యొక్క అంటే మనం సర్వే చేసిన వ్యక్తి కాకుండా మరొక వ్యక్తికి ఈ పని అనేది అప్పగిస్తాడు. అతను కూడా సర్వేయరే. అతను ఏం చేస్తాడంటే మళ్ళీ దాన్ని రీచెకింగ్ చేస్తాడు. ఈ రీచెకింగ్ చేయడానికి రీచెకింగ్ కాదు, ఇతను ఏం చేస్తాడంటే క్లాసిఫికేషన్ చేస్తాడు. భూమి యొక్క దాని ఒక సారవంతాన్ని బట్టి, అక్కడ ఉన్న నీటి సాపేక్షతను బట్టి ఈ ఒక భూమిలో వర్గీకరణలో ప్రధానంగా పరిగణించవలసిన అంశాలు: పొలాల సాపేక్ష ఉత్పత్తి సామర్థ్యం, గ్రామ పరిసరాల్లో నీటి వనరులు, కాలువలు, బావులు, చెరువులు, నీటిపారుదల పరిస్థితి, భూమి లోతు, మట్టి సారం, ఇసుక మిశ్రమం, ఇవన్నిటిని పరిగణనలు తీసుకొని అతను ఒక 7 గ్రేడ్స్గా విభజించాడు. అందులో దాన్ని బట్టి ఒక శిస్తు అనేది మనకు వేయడం జరుగుతుంది. 16 అణాల నుంచి స్టార్ట్ చేసి 3 అణాల వరకు. దీనిలో అంత సీరియల్గా ఉండదు. మనకు ఫస్ట్ దాని క్లాసిఫికేషన్లో 16 అణాలు, తర్వాత 15 అణాలు, 14 అణాలు, 11 అణాలు, 8 అణాలు, 5 అణాలు, 3 అణాలు, ఈ రకంగా క్లాసిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. దీనిలో మనకు ఫస్ట్ ఈ యొక్క మనకు నేలల్లో క్లాసిఫికేషన్ చేసేటప్పుడు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకునేది 2. అందులో నేలలో వర్గీకరణలో 2 రకాలు: ఖుష్కి, తర్వాత తరి.
కుష్కిలో మరలి తిరిగి 2 రకాలు, రేగడి చెలక ఈ 2 రకాలు ఉంటాయి. రేగడిలో మళ్ళీ 2 రకాలు, నల్లమట్టి, ఎర్రమట్టి. ఈ నల్లమట్టినేమో పవిబావ అంటారు, ఎర్రమట్టినేమో దవిబావ అంటారు. ఈ నల్లమట్టిని పవిబావను పీతో చూపిస్తారు మన క్యాలిక్యులేషన్లో, మన బుక్లో. దీనిలో ఎర్రమట్టిని అయితే డీతో చూపిస్తారు, పవిబాగ్, దవిబాగ్. తర్వాత చెలకలలో కూడా మనకు నల్ల చెలక, ఎర్ర చెలక. అంటే ఈ చెలక అంటే ఏమిటంటే ఇసుక శాతం ఎక్కువగా ఉన్నటువంటి భూములను చెలక అంటారు. మట్టి రేగడి మట్టి అంటే ఇందులో నల్ల మట్టి ఉంటుంది, ఎర్ర మట్టి ఉంటుంది. దీనిలో అంటే ఇది డ్రై పొడిలాగా ఉండే భూములను మట్టి నేలలు అంటారు. ఇది నల్ల చెలక అని కేతో చూపిస్తారు, ఎర్ర చెలక అని ఎల్తో చూపించడం జరుగుతుంది. తర్వాత తరిలో 2 రకాలు, మన్ను నల్ల మన్ను, ఎర్ర మన్ను. మన్ను అంటే ఇది దానిలో తేమ శాతం ఎక్కువగా ఉండి ముద్ద రావడం జరుగుతుంది, దీన్ని మన్ను అంటారు. దీనిలో కూడా మనకు మళ్ళీ ఒక క్లాస్ దాన్ని బట్టి ఈ రకంగా క్లాసిఫికేషన్ చేసి ఒక త్రోబార్ అంటే గడ్డపార, అదొక 3 అడుగుల హైట్తో ఉంటుంది. దాన్ని మనకు ఆ భూమిలో వేసి ఎంతవరకు లోతు వెళ్తుంది అన్న దాన్ని బట్టి దానికి శిస్తు అనేది విధించడం జరుగుతుంది. ఇక్కడ నల్ల మట్టిలో అయితే 1.35 నుంచి స్టార్ట్ అయ్యి, అంటే 16 అణాల నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం దానిలో 3 అణాల వరకు కూడా ఇక్కడ మనకు శిస్తు అనేది విధించడం జరుగుతుంది. అదే ఎర్రమట్టిలో అయితే 15 అణాల నుంచి 1.35తో స్టార్ట్ అయ్యి 1.5 అర 3 పైసల 3 అణాలకు ఇవ్వడం శిస్తు అనేది విధించడం జరుగుతుంది. ఇక్కడ మనకి పట్టికలో ఉన్న విధంగా మనకు శిస్తు అనేది విధించడం జరుగుతుంది. ఇందులో కుష్కిలో 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్ అనేది క్లాసెస్ ఉండడం జరుగుతుంది. తరిలో 1st క్లాస్, 2nd క్లాస్ అనేది 2 మాత్రమే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని భూములలో కొన్ని దోషాల ఆధారంగా ఒక శిస్తు అనేది తక్కువ చేయడం జరుగుతుంది. అంటే కొన్ని ఇంట్లలో చిన్న చిన్న రాళ్ళు, రప్పలు, తర్వాత భూమి ఎదురువలుగా ఉండడము, తర్వాత కొంచెం వర్ష ప్రభావితం వల్ల నీరు మీది పోగొట్టుకోపోవడము, తర్వాత అక్కడ ఉన్న అన్నిటినీ చేసుకొని మనకు శిస్తు అనేది తగ్గించడం జరిగింది. అంటే ఇందులో దీన్ని మనం డిఫెక్ట్స్ అంటాం, ఆ భూమిలో డిఫెక్ట్స్ లేదా దోషంలో అంటాం. ఈ రకంగా దోషంలో ఉన్న భూమిలో మనకు ఈ గుర్తుల ద్వారా చూపించడం జరుగుతుంది. చుంకడ అంటే చిన్న చిన్న సున్నపు రాళ్ళు ఉన్నప్పుడు ఇలా 3 చుక్కలు పెట్టి చూపించడం జరుగుతుంది, దాన్ని చుంకడ అనే అర్థంను. తర్వాత గోచు అంటే గ్రేటర్ దెన్ సింబల్ చూపెట్టి పెద్ద పెద్ద సున్నపు ముక్కలు ఉన్నట్టు. తర్వాత ఉతార్వాడ్ ఏటవాలు భూములు. తర్వాత వాల్సనట్ మందపు ఇసుక. తర్వాత రెస్వాడ్ దాన్ని ఎక్స్తో చూపెడతారు, సన్నని ఇసుక. తర్వాత దోపన్ ఇక్కడ చూపించిన విధంగా మనకు ఒక సింబల్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది అధిక నీటి ప్రవాహం ఉండి మట్టిపైన పొర కొట్టుకోపోవడాన్ని దోపన్ అంటారు. తర్వాత ఉప్పల్వాట్ ఇక్కడ చూపించిన విధంగా మనకు ఇదైతే ఉండడం జరుగుతుంది. అధిక తేమ వల్ల పంటకు నష్టం కలిగి ఒక ఊబి లాంటిది ఉండడం వల్ల పంట నష్టం ఖరాబ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత కరల్ దీన్ని పగులు భూములు తొందర తడగవు, తొందర ఎండవు, అంటే ఇవి చౌడు భూములు, ఇవి అసలుకే ఎండకు తడవవు. అట్లాంటి వాటికి ఈ యొక్క సింబల్స్తో అయితే చూపిస్తుంది. వీటిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చుంకడ అంటే 3 చుక్కలు, గోజు అంటే గ్రేటర్ దెన్, ఉతార్వాట్ అంటే ఏటవాలు మనకు ఇట్లా కింది నుంచి పైకి హైట్ ఉన్నట్టు చూపించడం జరుగుతుంది. వాల్సర్ అంటే వి అనే సింబల్ లెక్క చూపించడం జరుగుతుంది. రేస్వాట్ అంటే ఎక్స్ అనే సింబల్తో. దోపన్ అంటే ఇక్కడ మనకు స్ప్రింగ్ లాంటి సింబల్ అనేది ఇక్కడ చూపించడం జరిగింది. ఉతార్వాట్ అంటే ఇట్లా బాక్స్, ఏంటంటే దానికి ఎక్కువ తేమ ఉంటుంది కాబట్టి దాన్ని ఆ బాక్స్లాగా చూపెట్టింది. కరల్ అంటే దాన్ని వీని రిటర్న్లో సింబల్ అనేది చూపించడం జరిగింది. ఇవి చాలా ముఖ్యంగా ఇంపార్టెంట్. తర్వాత క్లాసిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు క్లాసర్ ఆకార్ వర్క్ అనే పనులు అనేది జరగడం జరుగుతుంది. క్లాసర్ ఆకార్ వర్క్ అంటే మనకు ఉన్నటువంటి దాన్ని రీవెరిఫికేషన్ చేయడాన్ని మనం క్లాసర్ ఆకార్ అంటాము. ఇందులో మనకు
ఫస్ట్ మొత్తానికి 14 పార్ట్స్ ఉండడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ వచ్చేసి నక్షా తపాసిని, ఉతార్, తర్వాత రుజువాత్, మాన్ పరిశీలన, ఖరాబ్ తపాసిని, వసూల్ బాకీ, ప్రతి బుక్ పరిశీలన, సర్వేసెజ్, క్లాసర్ రిజిస్టర్ తయార్, దర్వార్ రిజిస్టర్, గైరాన్ స్టేట్మెంట్, మైలువారీ స్టేట్మెంట్, ముసాయిదా రిపోర్ట్, పక్కా నక్ష తయారు. ఈ యొక్క 14 వెరిఫికేషన్స్ అయితే ఇందులో మనకు ఉండడం జరుగుతుంది. 14 రిజిస్టర్లు అయితే మనకు ఉండడం జరుగుతుంది. ఫస్ట్ నక్షా తపాసిని అంటే ఫిజికల్ వెరిఫికేషన్. పొలం యొక్క పరిస్థితుల గురించి ప్రత్యక్షంగా పరిశీలించి దాని యొక్క స్కేల్ ఆధారంగా నక్షలో స్కేల్ను యూజ్ చేసి 8 ఇంచెస్ కుష్కిలో అయితే 8 ఇంచెస్ = 1 మైల్, తర్వాత తరిలో అయితే 16 ఇంచెస్ = 1 మైల్ ఉందా లేదా, అందులో ఏమైనా తప్పులు ఉన్నాయా అని చెప్పేసి దాన్ని నక్షని స్కేల్తో చెక్ చేయడాన్ని నక్షా తపాసిని అంటారు. తర్వాత ఉతార్ బుక్ అంటే మనకు సర్వేయర్ క్యాలిక్యులేషన్ చేసిన లెక్కలను పక్కన పెట్టేసి మళ్ళీ అధికారి ఇంకొక వ్యక్తికి టీపన్ బుక్లో ఉన్న కొలతల ఆధారంగా ఆ యొక్క మళ్ళీ లెక్కలు క్యాలిక్యులేషన్ చేయమని వేరొక వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినప్పుడు అతను మళ్ళీ ఇంకొక బుక్ను తయారు చేసి ఉతార్ అనే బుక్ను క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. దాన్నే ఉతార్ బుక్ అంటారు. దాని తర్వాత రుజువాత్ అంటే ఈ యొక్క పక్కా పుస్తకంలో ఉన్న కొలతల ఆధారంగా ప్లస్ మళ్ళీ ఉతార్ బుక్లో ఉన్న పుస్తక లెక్కలను రెండింటిని వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అందులో ఏమైనా తప్పులు ఉంటే అందులో రెండిట్లలో తప్పులు ఉంటే దాన్ని ఎర్ర పెన్నుతో సరిదిద్ది దాన్ని చెక్ చేయడం జరుగుతుంది. దాన్ని రుజువాత్ అంటారు. మాన్ పరిశీలన 1370 ఫస్ట్లీ సెక్షన్ 79 ప్రకారం పొలం యొక్క పరిమాణం సరైందా లేదా అనేది అధికారి వెరిఫికేషన్ చేస్తాడు. దాన్ని మాన్ పరిశీలన అంటారు. ఖరాబ్ తపాసిని వెరిఫికేషన్ ఆఫ్ పోర్ట్ ఖరాబ్ అంటే వాళ్ళు మనకు అందులో ఇచ్చిన డీటెయిల్స్ ఆధారంగా ప్రతి ఒక్క సర్వే నెంబర్లో పోర్ట్ ఖరాబ్ అంటే కాలి బాటలు, చెట్లు, బండ్ల బాటలు, రాళ్ళు, పనికిరాని భూములను కరెక్ట్గా తీసేసి ఇలా చెట్లు ఉన్నాయా లేవా అనేది అన్నిటినీ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. దీన్ని ఖరాబ్ తపాసిని అంటారు. వసూల్ బాకీ పరిశీలన ప్రతి బుక్ ఆధారంగా వసూలైన బాకీ ఉన్న రికార్డులను పరిశీలన చేస్తారు. ప్రతి ఒక్కటి చాల్తా నెంబరు, మాజీ నెంబరు, శిస్తు, పూర్వ శిస్తు, ఈ ప్రస్తుత శిస్తు, ఈ ఖాతాదారు పేరు, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది వసూల్ బాకీ పుస్తకాన్ని ప్రతి ఒక్క కాలాన్ని ప్రతి ఒక్క దాన్ని చెక్ చేయడం జరుగుతుంది. దీన్ని వసూల్ బాకీ పరిశీలన అంటారు. ప్రతి బుక్ పరిశీలన చాల్తా నెంబరు, పాత విస్తీర్ణము, ఖాతాదారు భూమి స్వభావం మొదలైనవన్నీ కరెక్ట్గా రాసిల్లా లేదా అని చెప్పేసి మనం ఒక చాల్తా నెంబరు కరెక్టేనా ముఖం మీదకి వెళ్ళి దీన్ని పరిశీలించడం జరుగుతుంది. దాన్ని ప్రతి బుక్ పరిశీలన అంటారు. తర్వాత సర్వే పూర్తి అయిన తర్వాత అన్ని టేకాలను అన్నిటిని కలిపి ఒక దిక్కు డయాగ్రామ్ చేసిన తర్వాత గ్రామ ఖండంకు ఉత్తరం నుంచి మొదలుకొని సీరియల్గా 1 నుంచి అన్ని సీరియల్గా క్రమ పద్ధతిలో పర్మనెంట్గా స్థిరంగా ఉండే నెంబర్స్ని సర్వే నెంబర్ ఇస్తారు. ఇలా చేయే ప్రక్రియను సర్వేసెజ్ అంటారు. క్లాసర్ రిజిస్టర్ తరగతుల వారీగా వివరాలు, పోర్టు ఖరాబు, దూరాలు మొదలైన వాటిని అన్నింటినీ కూడా అన్ని తరగతుల వారీగా మనకు ఒక శిస్తు ఆధారంగా దాన్ని ఎక్కువ శిస్తున్నాయి అన్నీ ఒక దిక్కు, తర్వాత నెంబర్ 1/1 ఈ యొక్క తరగతుల ఆధారంగా ఈ యొక్క రికార్డ్ అనేది రాయడం జరుగుతుంది. దాన్ని క్లాసర్ రిజిస్టర్ అంటారు. తర్వాత దర్వార్ రిజిస్టర్ ప్రతి తరగతికి సంబంధించిన భూములు వివరాలు మరియు శిస్తు నమోదు ప్రతి ఒక్క అన్ని తరగతులకు సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్గా అన్ని వివరాలను కలిపి ఉండే దాన్ని దర్వార్ రిజిస్టర్ అంటారు. తర్వాత గైరాన్ స్టేట్మెంట్ గ్రామంలో పశువుల మేత కోసం కేటాయించిన భూముల వివరాలు అన్నింటినీ ఒక స్టేట్మెంట్ రూపంలో తయారు చేస్తారు. దాన్ని గైరాన్ స్టేట్మెంట్ అంటారు. మైలువారీ స్టేట్మెంట్ అంటే గ్రామ ఖండం నుంచి ప్రతి ఒక్క పావు మైలు, అర మైలు, ముప్పావు మైలు ఇలా పెంచుకుంటూ మొత్తం ఒక సర్కిల్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సర్కిల్స్ ఏర్పాటు చేసినప్పుడు గ్రామ ఖండానికి
ఆ యొక్క వ్యవసాయ భూమి ఎంత దూరంలో ఉంది, దాన్ని బట్టి దానికి శిస్తు విధించడానికి ఈ యొక్క స్టేట్మెంట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. దీనిలో ప్రతి పావు మైల్కి 6 పైసల రూపాయలు శిస్తు అనేది తగ్గించడం జరుగుతుంది. తర్వాత ముసాయిదా రిపోర్ట్ అంటే సర్వే ముగిసిన తర్వాత సర్వే అధికారి తుది నివేదికను సమర్పిస్తాడు. ఇందులో గ్రామ భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయ స్థితిగతులు, నీటిపారుదల వసతి ఎలా ఉంది, గ్రామంలో ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఏమైనా సంతలు ఉన్నాయా, తర్వాత వీటన్నిటికి సంబంధించి ఒక ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మనం ముసాయిదా రిపోర్ట్ అంటాము. గ్రామ విస్తీర్ణము, జనాభా, వర్తక స్థావరాలు, వ్యాపార స్థావరాలు, నీటి ప్రజల ఆరోగ్యం, ఇవన్నిటిని పరిగణన తీసుకొని మనకు ఒక ముసాయిదా రిపోర్ట్ అనేది పంపించడం జరుగుతుంది. తర్వాత పక్కా నక్ష సర్నక్ష పైన ఆధారంగా 2 కాపీలు రూపొందించి నల్ల సిరాతో సర్వే నెంబర్లు వేసి మాత్రమే ఉంచి పక్కా నక్షను రూపొందిస్తారు. దానిలో గ్రామాల వివరాలు, దశలు, చివారులు, గ్రామం స్కేలు మొదలైనవన్నిటినీ దానిలో మెన్షన్ చేయడం జరుగుతుంది. దీన్నే మనం నక్ష అంటాము. ఇందులో తరి నక్ష ఉంటుంది, కుష్కి నక్ష ఉంటుంది. ఇందులో మనకు క్లాసర్ ఆకారంలో ముఖ్యంగా మనకు 16 వెరిఫికేషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ నక్ష తఫాసిని అంటే దాన్ని నక్షను స్కేల్తో చెక్ చేస్తారు కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది. తర్వాత ఉత్తర బుక్ క్యాల్కులేషన్స్, ఒక సర్వేర్ చేసిన క్యాల్కులేషన్ తన దగ్గర పెట్టుకొని వేరే ఒక సర్వేతో టిప్పన్ బుక్లో ఉన్న క్యాల్కులేషన్ ప్రకారం దాన్ని లెక్క చేస్తాడు. అది లెక్క కరెక్ట్ చేసి రెండింటిని మళ్ళీ రుజువాతు చేస్తారు. మళ్ళీ వేరే ఇంకొక వ్యక్తికి ఇచ్చి ఈ 2 బుక్లను చెక్ చేసి సరిపోతే ఏమైనా తప్పులు ఉంటే ఎర్ర పెన్తో సరిదిద్దడం జరుగుతుంది. తర్వాత వెరిఫికేషన్, ఆ ఫీల్డ్ మీదకి వెళ్ళి ఒక అధికారి 1370/79 ప్రకారం పొలాల పరిమాణం కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత ఖరాబ్ తపాసిని అంటే ఏమైనా పోర్ట్ ఖరాబు ఇందులో మెన్షన్ చేస్తే అది కరెక్టేనా, ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని కాలిబాటలు ఎలా ఉన్నాయి, బావులు ఎలా ఉన్నాయి, ఇవన్నిటిని ఈ చెట్లు ఎలా ఉన్నాయి, అన్ని వివరాలన్నింటినీ వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత వసూలు బాకీ పరిశీలన అంటే ప్రతి బుక్ ఆధారంగా వసూలైన బాకీలో ఉన్న రికార్డులను పరిశీలన చేస్తారు. ప్రతి బుక్ పరిశీలన, చాల్తా నెంబరు, పాత విస్తీర్ణము, ఖాతాదారుని భూమి స్వభావం మొదలైనవన్నీ ప్రతి ఒక్క కాలంని కూడా ప్రతి బుక్లో ఉన్న ప్రతి ఒక్క కాలంని చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత సర్వే సెజ్ అంటే మన గ్రామంలో ఉత్తర దిశ నుంచి సీరియల్గా నెంబరింగ్ ఇచ్చిందా లేదా అనేది చెక్ చేస్తారు. నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని సర్వే సెజ్ అంటారు. తర్వాత క్లాసర్ రిజిస్టర్ అంటే తరగతుల వారీగా ఒక గ్రేడ్ వారీగా ఫస్ట్ గ్రేడు, సెకండ్ గ్రేడు అన్నీ కలిగిన అన్నిటినీ ఒకదానిలో రాయడం జరుగుతుంది. దీనిలో తర్వాత మనకు దర్ రిజిస్టర్ అంటే ఒకే తరగతికి చెందిన అన్ని భూముల రికార్డులను మరియు శిస్తుల వివరాలను నమోదు చేయడాన్ని దర్వార్ రిజిస్టర్ అంటారు. తర్వాత గైరాన్ స్టేట్మెంట్ అంటే గ్రామంలో పశువుల మేత కోసం కేటాయించబడిన భూముల వివరాలు అన్నింటినీ ఒక రిజిస్టర్లో రాయడం జరుగుతుంది, ఒక స్టేట్మెంట్ రూపకంలో రాయడం జరుగుతుంది. దాన్ని గైరాన్ స్టేట్మెంట్ అంటారు. మైలువారి స్టేట్మెంట్ అంటే గ్రామ ఖండం నుంచి ప్రతి పావు మైలు, అర మైలు, ముప్పావు మైలు ఇలా ఒక సర్కిల్ అనేది గీసి ఆ ఒక గ్రామ ఖండం నుంచి ఆ భూమి ఎంత దూరంలో ఉంది, ఆ భూమికి ఎంత శిస్తు విధించాలనేది దాన్ని ఒక స్టేట్మెంట్ రూపంలో రాయడం జరుగుతుంది. దాన్ని మైలువారి స్టేట్మెంట్ అంటారు. ముసాయిదా రిపోర్ట్ అంటే సర్వే ముగిసిన తర్వాత సర్వే అధికారి గ్రామానికి సంబంధించిన గ్రామ యొక్క భౌగోళిక స్థితులు, ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయ స్థితి, గ్రామ విస్తీర్ణము, జనాభా, వ్యాపార స్థావరాలు, నీటిపారుదల సౌకర్యం, ప్రజల యొక్క ఆరోగ్యాలు అన్నిటి గురించి ఒక రిపోర్ట్ అనేది రాయడం జరుగుతుంది. దాన్ని రిపోర్ట్ చేసి దాన్ని అక్కడ పంపించడం జరుగుతుంది. దాన్ని ముసాయిదా రిపోర్ట్ అంటారు. పక్కా నక్ష, సర్నక్ష ఆధారంగా దీన్ని ఒక 2 కాపీలు తయారు చేస్తారు. దీనిలో ఓన్లీ సర్వే నెంబర్స్ వేసి తర్వాత నల్ల పెన్నుతో నల్ల సిరాతో రాయడం జరుగుతుంది. దీనిలో గ్రామం యొక్క శివార్లు, గ్రామం యొక్క వివరాలు, అలా ఉన్న భౌగోళిక గుర్తులు, తర్వాత
గ్రామం స్కేల్కు మొదలైనవి చూపిస్తారు. దాన్ని మనం పటం ఏ స్కేల్తో గీసినాం అనేది కూడా దీనిలో చూపించడం జరుగుతుంది. ఇది మనకు క్లాసర్ ఆకార్ వర్క్. ఈ క్లాసర్ వర్కర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం జమాబందీ సెక్షన్కి వెళ్తాం. ఈ జమాబందీ క్లాసర్ ఆకార్ బంద్లో పూర్తయిన తర్వాత సర్వే రికార్డులను జమాబందీ సెక్షన్కు పంపబడతాయి. అక్కడ ముఖ్య పత్రాలను తయారు చేస్తారు. క్లాసర్ క్లాసిఫికేషన్ చేసిండు, అయిపోయింది. తర్వాత క్లాసర్ ఆకార్లో వెరిఫికేషన్ చేసి అయిపోయింది. అక్కడి నుంచి వచ్చిన వీటిని అన్నిటిని బట్టి ఇక్కడ మనకు 9 స్టేట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టేట్మెంట్లలో ఫస్ట్ వచ్చేసి నతి జామిలి. ఇవి పత్రము, భూముల విస్తీర్ణము, సాగు మరియు శిస్తుల వివరాలతో కూడిన పూర్వపు మరియు ప్రతిపాదిత శిస్తులతో పోల్చుతూ వివరాలను అందిస్తుంది. ప్రతి ఒక్క వివరాలను ఇది అందించడం. తర్వాత అలీఫా నమూనా. ఏ స్టేట్మెంట్ గ్రామంలోని భూమి రకాల వారిగా విస్తీర్ణము, శిస్తు, సాగు పరిస్థితుల వివరాలతో ఉంటుంది. ఇది విస్తీర్ణంలను ఖుష్కి, తరి, నీటి ఆధారిత తోటల వంటివిగా వర్గీకరణ చేయడం జరుగుతుంది. ఇందులో భూములను వర్గీకరణ చేస్తారు. ఖుష్కియా, తరియా అనేది దానికి సంబంధించిన స్టేట్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది. బి స్టేట్మెంట్ వసూలు బాకీ ఆధారంగా తయారవుతుంది. పూర్వపు స్థితి మరియు శిస్తుల వివరాలు ఇందులో ఉండడం జరుగుతుంది. ఇది వసూలు బాకీ ఆధారంగా తయారవుతుంది. ఇందులో పూర్వపు ఉన్న శిస్తులు అన్నిటినీ కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది పరిశీలించడం జరుగుతుంది. జరియా వార్ గ్రామంలోని నీటిపారుదల వనరులకు, కుంటలు, చెరువులు, కాలువలు, వీటి వివరాలను వాటి ఆధారంగా సాధ్యమయ్యే భూ విస్తీర్ణంలను మొత్తం అన్నిటిని కలిపి ఒక స్టేట్మెంట్ రూపంలో రాయడం జరుగుతుంది. దాన్ని జరియావాల్ స్టేట్మెంట్ అంటారు. క్యూ స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ ఆధారంగా తయారు చేస్తారు. గ్రామము గ్రూపుల వారీగా విస్తీర్ణము, శిస్తు, వాటి మధ్య గల వ్యత్యాసం చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం శిస్తు రేటును నిర్ణయించేందుకు ఆధారంగా ఉపయోగపడుతుంది. దానిలో ఉన్న శిస్తు రూపకంగా ఇట్లా వ్యత్యాసం ఉన్న వాటిని డిఫరెంట్ దాన్ని బట్టి తరగతుల వైజ్గా రాయడం జరుగుతుంది. దీనిలో గ్రూపింగ్ అంటే గ్రామ, తాలూకా స్థాయిలో భూములు వారి ఉత్పాదకత భాగాన విలువల ఆధారంగా 3 గ్రూపులుగా విభజించడం జరిగింది. 1వ గ్రూపు 100% ఉత్పాదకత, దీనికి 16 అణాలు. తర్వాత 2వది 50% ఉత్పాదకత, 8 అణాల విలువ. మూడవది 8 అణాల కన్నా తక్కువ ఉత్పాదక చేసేవాటిని 3వ గ్రూపుగా క్రియేట్ చేయడం జరుగుతుంది. జమాబందీ నివేదిక. జమాబందీ స్టేట్మెంట్ రిపోర్ట్ ఏ, బి మరియు జరియావాల్ నతిజామిలి క్యూ స్టేట్మెంట్ ఆధారంగా తయారు గ్రామ ఆర్థిక స్థితి, వ్యవసాయ ఉత్పత్తులు, శిస్తులు, రవాణా వసతులు వంటి అంశాలు కూడా ఉంటాయి. గ్రూపుల ఆధారంగా గ్రామంలోనూ రంగులు చేర్చి గుర్తిస్తూ తాలూకా మ్యాప్తో సహా ప్రభుత్వానికి నివేదికను పంపబడుతుంది. తర్వాత ఆకార్ బంద్ రిజిస్టర్ గరిష్ట రేటు నిర్ణయించిన తర్వాత తయారవుతుంది. ప్రతి భూమి, ఖుష్కి, తరి, తోట యొక్క సర్వే నెంబర్లు, విస్తీర్ణము, గరిష్ట ధర, మొత్తము, శిస్తు, రెడీ రేక్మనర్ ఆధారంగా ధరలను లెక్కించి నమోదు చేస్తారు. 2 వేరువేరు వ్యక్తులు దీన్ని వేరువేరు సమయాల్లో తయారు చేస్తారు. తర్వాత వసూలు బాకీ ఆకార్లో నమోదు చేసిన వివరాల ప్రకారం వసూలు చేయవలసిన మొత్తం శిస్తు వివరాలతో ఉంటుంది. చివర్లో ఖుష్కి, తరి తోటల మొత్తం విస్తీర్ణము మరియు శిస్తు నమోదు చేస్తారు. ఈ మొత్తం ఆకార్ లెక్కతో సరిపోల్చవలసి ఉంటుంది. తర్వాత జమాబందీ యొక్క సారాంశం. జమాబందీ అనేది భూముల సర్వే తర్వాత భూమి వివరములను సాగు, శిస్తు లెక్క ఆధారంగా ప్రభుత్వం నిర్ణయించి భూశిస్తు అంచనాకు ఉపయోగపడే కీలక రికార్డులకు సమూహం. తర్వాత మనకు 5వది వచ్చేసి సున్వాయి చిట్ట ప్రకటన. సున్వాయి చిట్ట ప్రకటన అంటే అనౌన్స్మెంట్ స్లిప్స్ తయారీ. ఎప్పుడైతే సర్వే ముగిసిందని చెప్పేసి మనకు అని వాళ్ళకు రైతులకు వారి ఖాతా నెంబరు, వారికి ఒక చిట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా తప్పులు ఉంటే అప్పీల్ చేసుకునే హక్కు ఉంటుంది. హైదరాబాద్ ల్యాండ్ రెవెన్యూ చట్టం 1937 ప్రకారం 37 సెక్షన్ 87ను బట్టి
రైతులు సున్వాయి చిట్టి వచ్చిన నాటి నుంచి 2 సంవత్సరాల లోపల అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇంప్లిమెంటేషన్ అంటే అయిపోయిందని వాటి ఒక సర్వే మొత్తం అన్నిటినీ రికార్డులన్నీ భద్రపరుస్తారు. అప్పుడు ఇందులో వసూలు బాకీ నమోదున అన్ని మార్పులు వసూలు బాకీ రిజిస్టర్లో నమోదు చేస్తారు. రెండవ దశ. తర్వాత సేత్వార్ అంటే ఇది పర్మనెంట్ రికార్డ్. ఇందులో ఒక ఖాతాదారు పేరు, సర్వే నెంబరు, చైన్ పేరు, విస్తీర్ణము, పోటు ఖరాబు, మిగిలిన భూములు, భూమి రకాలు, కుష్క, తర, తోటన, నీటిపారుదల, పంటలు, శిస్తు, గ్రామ నక్షలో భౌగోళిక సమాచారం ఇవ్వడం పడుతుంది. ఇది 2 ప్రతులు తయారు చేయబడతాయి. వసూలు బాకీ దీన్ని కూడా 2 ప్రతులుగా తయారు చేస్తారు. వసూలు బాకీ ఈ సేత్వార్ మరియు గ్రామ నక్షలకు సంబంధిత మండల రెవెన్యూ అధికారికి పంపబడతాయి. ఇది మొత్తానికి అయితే మనకు ఇక్కడ వరకు అయితే మనకు సర్వే అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకు భూమి రికార్డుల కార్యాలయము